గరుడ మణిమాల అనేది నేను చాలాసార్లు విన్నాను కానీ చూడలేదు. సో నాకు చూడాలని ఉంది, అలానే వ్యూయర్స్ కూడా అసలు ఎలా ఉంటుందని చూడాలని ఉంటుంది కాబట్టి రైట్, మీరు మాకు ఇచ్చేయద్దు, జస్ట్ ఒకసారి చూపించండి. ఎందుకంటే మీరు కొంతమందికి మాత్రమే, మీరు ఇంతకుముందు చెప్పినట్లు బజార్లో పెట్టినట్లయితే అది పెద్ద మార్కెటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, కమర్షియల్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మాత్రమే స్వయంగా ఇస్తున్నారు. బట్ ఎలా ఉంటుంది అనేది చూపించండి. ఓకే, ఇది గరుడమణి మాల అండి. ఇది ఈవెన్ అజయ్ దేవగన్ గారు కూడా ధరించున్నారు. ఎందుకు ఈ ఫైటింగ్ పిక్చర్లు ఎవరైతే యాక్ట్ చేస్తారో హీరోస్కి ఇది ఎందుకు ఇస్తానంటే, వాళ్ళకు దెబ్బలు తగిలినా వాళ్ళు ఈజీగా తట్టుకునేటువంటి పరిస్థితి దీనివల్ల ఏర్పడుతుంది. స్ట్రెంత్ వస్తుంది అని చెప్తున్నారు. స్ట్రెంత్ వస్తుంది. తర్వాత అతనిలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలిగి ఈజీగా ఆ దెబ్బల నుంచి తప్పించుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది చూడడానికి నాకు పగడం లాగా అనిపిస్తుంది. ఇది పగడం కాదండి, దిస్ లుక్స్ లైక్ పగడం, బట్ ఇట్ ఈస్ నాట్ పగడం. ఇది మామూలుగా అంతా ఫైబర్ బేస్డ్గా ఉంటుంది, కానీ ఈ సిల్వర్తో రాదు. ఇది మనం భూమిలోనే లభిస్తుంది. ఓకే, అంటే అంటే అర్థం ఏంటంటే మనిషి అనేటువంటిది ఏదైతే ఉందో లివింగ్ బాడీ. సో అర్త్ కూడా లివింగ్ బాడీయే కదా. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఈ అర్త్కి కూడా బ్రెయిన్ ఉందనే కదా అర్థం. ఆ బ్రెయిన్ పార్టే ఇది. అర్థమైందనమ్మా. అయితే మొత్తం శరీరం ఇంత లావు 400 కిలోలున్నా బ్రెయిన్ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. సో భూమి మొత్తం మీద బ్రెయిన్ పార్ట్ కూడా అంతే ఉంటుంది. దీన్ని లభించడం, దీన్ని తీసుకోవడం, మనకి దొరకాలి అనడము చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? అది నేను చెప్పరు. ఓకే, సో ఇది ఎందుకంటే ట్రేడర్స్ పరిగెత్తుతారండి, వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళకి ప్రజాసేవ అక్కర్లేదు. వాళ్ళు ఎలా పీల్చుకోవాలో రక్తాన్ని పీల్చుకునేవాళ్ళు వాళ్ళంతా. నేను అలా కాదు కదా, దీంతో ఎలా రక్షించాలని ఆలోచిస్తాను. నిజంగా అవసరమైన వాడికి నేను తప్పకుండా ఇది ఇస్తాను. జస్ట్ కాస్ట్ టు కాస్ట్, వెరీ లో ప్రైస్లో ఇస్తాను. అంటే ₹1 లాభం కూడా ఆశించకుండా నేను ఇస్తున్నాను కాబట్టి దీన్ని నేను కమర్షియల్గా తీసుకురావడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు నేను దాని ప్రైస్ గురించి అయితే అడగను డైరెక్ట్గా, బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాడచ్చు. భరించగలరా? ఖచ్చితంగా భరించగలరు. ఆ రేటుని భరించగలరు. ఓకే, సో అంటే చాలా తక్కువ ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. అంతే, రైట్. దీన్ని 10 లక్షలకు కాదు 50 లక్షలు కూడా అమ్మచ్చు. ఎస్, అమ్మవచ్చు. రైట్. కానీ మీరు చెప్పినట్టుగా మా సామాన్యుడు అంటే ఒక వాచ్మెన్ కూడా కొనుక్కోగలడు. ఓన్లీ సర్వీస్ రూపంగా మాత్రమే మీరు దాన్ని చూడండి. ఎందుకంటే నేను అతన్ని కాపాడాలి. ఇంకొక విషయం చెప్తానండి మీకు ముఖ్యమైనది. ఈ ఆస్ట్రాలజీ చేస్తున్నారు కదా మీరు, ఈ పాటికి ఒక 100 కోట్లు సంపాదించుంటారా అని మీరు అడగచ్చు. అడుగుతాను నేను. కానీ లేదు, సంపాదించడం లేదు. సంపాదించిన అక్కడ హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, దుర్గాబాయి దేశ్ముఖ్ హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వాళ్ళకి డొనేట్ చేసేస్తాను. ఐ గాట్ దట్ హ్యూమానిటీ. ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్ ఆస్ట్రాలజర్, ఐఎమ్ జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ డూయింగ్ హ్యూమన్ సర్వీస్, దట్స్ ఆల్. సార్, ఈ మధ్య కాలంలో చాలామంది ఆస్ట్రాలజర్స్ని చూస్తూ ఉంటాం. వాళ్ళ మెడల్ అంతా కూడా ఇంత లావు చైన్స్తోనూ రకరకాల ఉంగరాలతోనూ నిండిపోతుంది. అలా ఉన్న వాళ్ళనే ఆస్ట్రాలజర్గా కూడా పరిగణించడం జరుగుతుంది నౌఏడేస్. మీరేమో చాలా అసలు ఏం కనిపించట్లేదు. హిందీలో ఒక సామెత ఉంది కదా, చమత్కారకో నమస్కారం అన్నారు. చమత్కారాలకి నమస్కారం పెట్టే అమాయక ప్రజలు మన వాళ్ళు. అయితే నిజమే, మీరు చెప్పినట్టుగా నిజమే, అంతంత లావు రాళ్ళన్నీ వేసుకుని ఉంటారు వీళ్ళు, రత్నాలు మాత్రం కాదు. అయితే వేషం ఉంది, మరి విషయం ఏది? వేషంతో ఆస్ట్రాలజర్ కాలేడు, విషయంతో ఆస్ట్రాలజర్ అవుతాడు. వీళ్ళు ఆస్ట్రాలజర్స్ కాదు, డబ్బులు లాగేవాళ్ళు, చీటర్సు, 420 వాళ్ళు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఒక స్క్వాడ్ని కూడా నేను తయారు చేస్తున్నాను వీళ్ళని పట్టడానికి. ఓకే, ఈ మధ్యకాలంలో మీరు చూసారు కదా, చెప్పు దెబ్బలు తిన్నారు కదా.